డావిన్సీ రిజాల్వ్ ఫర్ బిగినర్స్. డావిన్సీ రిజాల్వ్లో క్లిప్కి బార్డర్ని ఎలా యాడ్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఒక క్లిప్ని తీసుకొని టైమ్ లైన్లో ప్లేస్ చేస్తున్నా. ఇప్పుడు ఈ క్లిప్కి బార్డర్ కావాలి. సో ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి సెర్చ్లో కలర్డ్ బార్డర్ అని సెర్చ్ చేయండి. కలర్డ్ బార్డర్ డ్రాగ్ చేసి క్లిప్ మీద ప్లేస్ చేయాలి. అంతే, బార్డర్ అనేది యాడ్ అయిపోతుంది. అయితే ఇది టోటల్గా సెట్ అవ్వలేదు కదా, సో దానికోసం వీడియోలోకి వెళ్ళేసి జూమ్ వాల్యూని ఇంక్రీజ్ చేస్తే ఆ బార్డర్కి సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ బార్డర్ విడ్త్ అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవడానికి రైట్ సైడ్ ఇన్స్పెక్టర్లో ఎఫెక్ట్స్ అని ఉంది కదా, సో ఇక్కడ బార్డర్ విడ్త్ అనే ఆప్షన్ ఉంటుంది. సో విడ్త్ని డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ కార్నర్ రేడియస్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆ బార్డర్ కలర్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ సింగిల్ క్లిప్ ఉంది కాబట్టి కలర్డ్ బార్డర్ ఎఫెక్ట్ తీసేసుకొని డైరెక్ట్గా డ్రాగ్ చేసి క్లిప్ మీద ప్లేస్ చేసాం. అలా కాకుండా ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ క్లిప్స్ ఉంటే అప్పుడు ప్రతి దానికి డ్రాగ్ చేసి డ్రాప్ చేయాలి కదా. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీడియా పూల్లోకి వెళ్ళేసి నేను ఈ 3 క్లిప్స్ తీసుకుంటున్నా అండ్ టైమ్ లైన్లో ప్లేస్ చేశాను. ఇప్పుడు ఈ 3 క్లిప్స్కి కూడా బార్డర్ కావాలి. ఇండివిజువల్గా యాడ్ చేయకుండా ఎట్ ఏ టైం అప్లై చేయాలి అంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి అడ్జస్ట్మెంట్ క్లిప్ అని సెర్చ్ చేయండి. ఈ ఎఫెక్ట్ని ఈ క్లిప్స్కి టాప్లో ప్లేస్ చేసి ఎన్ని క్లిప్స్కి కావాలో అంతవరకు డ్రాగ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఆ కలర్డ్ బార్డర్ని సెర్చ్ చేసి డ్రాగ్ చేసి అడ్జస్ట్మెంట్ క్లిప్ మీద ప్లేస్ చేయాలి. అంతే, బార్డర్ అనేది అన్ని క్లిప్స్కి యాడ్ అయిపోయింది.